రెడీయా? రెడీ అండి. ఏం చేయబోతున్నారు? నేను క్యాప్సికమ్ కాజు కర్రీ చేస్తున్నానండి. క్యాప్సికమ్ కాజు కర్రీ. వావ్, మంచి వంటలు చూస్ చేసుకున్నారు ఇద్దరు. మంచి కాంబినేషన్ క్యాప్సికమ్ కాజు యాక్చువల్లీ. సో ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ అండి. ఓకే, క్యాప్సికమ్ కాజు కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాప్సికమ్ కాజు కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: క్యాప్సికమ్ 1/2 కిలో, జీడిపప్పు 1 కప్పు, తరిగిన టమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నువ్వులు 1 టీ స్పూన్, మెంతులు 1 టీ స్పూన్, వేరుశనగ పలుకులు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 4 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా? అండి రెడీ. సో ముందుగా ఏం చేసుకోవాలి? ముందుగా మనం ఆయిల్ పోసుకోవాలండి ప్యాన్లో. సో స్టవ్ వెలిగించేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ పేస్ట్ ఏంటండి? ఇది వచ్చేసి కాజు పేస్ట్ అండి. దీంట్లో వచ్చేసి మనం 7 ఐటమ్స్ మిక్స్ చేసుకోవాలి. వేయించి కలిపి మిక్స్ చేసుకోవాలి. ఏవి ఐటమ్స్ ఏవి చెప్పండి? అవి వచ్చేసి పల్లి, జీలకర్ర, నువ్వులు, మెంతులు, కాజు, గరం మసాలా, ధనియాలు. సో ఇవన్నీ కొంచెం పాన్ ఫ్రై చేసేసుకొని మిక్సీ చేసేసుకుని కాజు పేస్ట్ చేసుకున్నారు. ఓకే, ముందుగా కొంచెం పాన్ వేడిగా అయిపోయింది కదా, కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఓకే, కొంచెం చాలు, దీనికి డీప్ ఫ్రైస్ అవసరం ఏం లేదు. కొంచెం ఆయిల్ బాయిల్ అయిన తర్వాత కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి మనము. ఓకే, సన్నగా తరుముకుంటే ఏంటంటే తినేటప్పటికి స్పైసీగా ఉంటుందని. ఓకే, ఇప్పుడు దాంట్లో మనము కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. వేసేయండి. నెక్స్ట్ అది కూడా కొంచెం వేసిన తర్వాత క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ ఇప్పుడు వేసేయాలి. సో క్యాప్సికమ్ గింజలు తీయకుండా తీసేసానండి. గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నారు. వేసేద్దామా? వేసేయండి. సో అనురాధ, ఏం చేస్తుంటారు మీరు? నేను చదువుకుంటున్నానండి, డిగ్రీ 2nd ఇయర్ చేస్తున్నాను. డిగ్రీ 2nd ఇయరా? అయితే ఇంకేంటి నీ హాబీస్? నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్, సింగింగ్. ఓ, డాన్సింగ్, సింగింగ్, వెరీ గుడ్. నేర్చుకున్నావా లేకపోతే? లేదు, నా ఓన్ ప్రిపరేషన్. ఓకే, సో ఇంట్రెస్ట్తో చూసి నేర్చుకున్నాను. ఓకే, మరి మా కోసం ఒక చిన్న పాట పాడొచ్చునా? పాడతాను. సో ఇది ఎలాగో కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి ఆ లోపు కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి తగినంతగా. ఓకే, కొంచెం ఉప్పు కూడా వేసేసుకుంటావా ఇప్పుడే? లేదు, అది లాస్ట్ వేసి కాజు పేస్ట్ వేసిన తర్వాత. ఓకే, ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకుందాం మనము. ఓకే, చాలు. అమ్మో, నువ్వు కారం బాగా తింటావా? లేదు, కారం చెప్పకుండా. ఓ, కారం చెప్ప. కొంచెం మంచిగా కలుపుకొని ఓకే, ఇది మొత్తం కొంచెం కలవాలి కదా. ఓకే, నేను కలుపుతూ ఉంటాను, ఈ లోపు నువ్వు పాడేసి. స్టార్ట్. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె నాడు జారిపోయింది నీ నీడగా మారి నా వైపు రానంది దూరాన ఉంటూనే ఈ మాయ చేసావు. ఓకే, సూపర్, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. సో ఇది ఫ్రై అయిపోయింది కదా. నెక్స్ట్ కొంచెం దాంట్లో కాజు వేసుకున్నాము. ఇప్పుడు సపరేట్ గా కాజు కూడా యూజ్ చేస్తున్నాం, పేస్ట్ కాకుండా. కొంచెం తింటుంటే కళ్ళ కింద బాగుంటుంది కదా. కొంచెం అది వేసిన తర్వాత కొంచెం టమాటో వేసుకుందాం. టమాటోవా? ఓకే, ఇదిగో కలుపుకో. ఎవరు నేర్పించారు ఈ వంట నీకు? ఇదా మా మదర్ నేర్పించారు ఇది. సో విజయ గారి సిస్టర్, అవునా? అండి. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఓకే, సిమ్లో పెట్టాను. కొంచెం వాటర్ వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటావా? ఇదిగో అక్కడ వాటర్ యాడ్.
మూత పెట్టేస్తే కాసేపు మూత పెట్టుకుందామా? సో ఎంతసేపు ఉంచాలి ఇది? ఒక 10 minutes పెడితే చాలు, అది బాయిల్ అయిపోతుంది. 10 నిమిషాల వరకు ఉడికిపోతుంది. ఓకే, వెయిట్ చేద్దాం. ఓకే, చూద్దామా? చూద్దాం. అది మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ ఫ్లేవర్ వచ్చేసరికి మనం కాజు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ. అవును, అది వేసిద్దాం. ఓకే, ఇందులో కొన్ని వాటర్ వేసేసి కొంచెం గ్రేవీ లాగా రావాలి కదా. కొంచెం అది కలిపేసుకున్నాం. ఇప్పుడు కాజు పేస్ట్ వెయ్యగానే అందులో కొంచెం ధనియాలు అవన్నీ కూడా వేసాం కదా, ఘాటుగా ఉంటుంది. ఆ ఘాటు, ఆ ఫ్లేవర్ చాలా బాగుంది కర్రీకి. చపాతీస్కి కానీ మార్నింగ్ టిఫిన్స్కి కూడా బాగుంటుంది కర్రీ అది. చపాతీ, రోటీ, జనరల్లీ చపాతీస్ మనం రెగ్యులర్ గా చేస్తూ ఉంటాం కాబట్టి 2 minutes పెట్టి తీసేస్తే ఓకే, ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి తీసేస్తే అయిపోయినట్టేనా? సో ఇంకా నువ్వు ఏ టైప్ ఆఫ్ వంటలు ఎక్కువ చేస్తుంటావు? ఎక్కువగా అంటే స్నాక్ ఐటమ్స్ చేస్తూ ఉంటాను. అవైతే త్వరగా అయిపోతాయి. త్వరగా అయిపోతాయి. ఓకే, అంటే చాట్ ఐటమ్స్ లేదా డీప్ ఫ్రై ఐటమ్స్ అలాంటివి. ఓకే, సో అయిపోయిందిగా, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆఫ్ చేసేద్దామా? స్పూన్ తీసుకోవా? ఇది అదే. సో క్యాప్సికమ్ ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే చూడ్డానికి తినేటప్పుడు కూడా బాగుంటుంది. ఇష్టం లేదనుకునే వాళ్ళు వాళ్ళ ఇష్టం, కొంచెం చిన్నగా కట్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా దీన్ని కొంచెం గార్నిష్ చేద్దాం కాజూస్ తోటి. ఓకే, ఒకటి ఇటు తిప్పా, ఒకటి ఇటు తిప్పా. క్యాప్సికమ్ కాజు కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. ఓకే, సో వేడి వేడిగా క్యాప్సికమ్ కాజు కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. క్యాప్సికమ్ కాజు కర్రీ తయారు చేసుకునే విధానం: వేరుశనగ పలుకులు, నువ్వులు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, జీడిపప్పు, మసాలా దినుసులు విడివిడిగా వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేగాక తరిగిన క్యాప్సికమ్, పసుపు, కారం వేసి వేయించాలి. దీనిలో జీడిపప్పు, టమాటా ముక్కలు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఇందులో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ కాజు కర్రీ రెడీ.